కప్రల్లాకు మొక్క నీళ్లు పోసేదానికి కూడా కాకుండా ఆకులు పెద్దవే అవ్వలేదు, చిన్న చిన్న ఆకులే ఉన్నాయి. దీంట్లో నాటున్నాయి. ఈ మన్ను అంతా తీసేసి ఇప్పుడు ఈ చిప్పలు వేసి దీంట్లో కొంచెం హైట్ వస్తుంది కాబట్టి మనకు నీళ్లు పోసేదానికి సౌకర్యం ఉంటుంది అనేసి ఈ పని పెట్టుకున్నా. ఒక్కొక్క మొక్క పనే పట్టుకుంటా ఉండ ఫ్రెండ్స్. ఒక్కొక్క మొక్క ఇదంతా గట్టిగా అయిపోయింది. ఇదంతా లూజ్ చేసుకొని నాటల్లా అనుకుంటా ఉండ. ఈ చలికాలం బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆకు జలుబు దగ్గు పిల్లలకు ఒక్క రవ్వ సాల్ట్ దీని మీద పూసేసి నవ్వులిపించవచ్చు. తినే బిడ్డలు అయితే, తినకన్నా ఉండే బిడ్డలు అయితే పెనుము మీద పెట్టేసేది. ఈ ఆకు పెనుము మీద పెట్టేస్తే వేడి చేస్తే అట్లే ఇది కమిలిపోయి రసం వస్తుంది. ఒక 5-6 ఆకులు, పెద్ద పెద్ద ఆకులు అయితే ఒక 5-6 ఆకులు పెట్టి బాగా పిండేసి దాంట్లో ఒక్క రవ్వ పసుపు, ఒక రవ్వ ఉప్పు వేసి తాగిపిచ్చేస్తే పిల్లలకు జలుబు దగ్గు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆకు చూడండి, ఇది మేము తింటానే ఉంటాం. మామూలుగా కూడా తినచ్చు, జలుబు దగ్గు లేకపోయినా తినచ్చు. ఇది చాలా మంచిది. మనం ఎంత కూరాకు తింటే ఫ్రెండ్స్ ఇంత ఇంత అయ్యేది. ఒక ఆకు నవ్వులినామంటే మనం కూరాకు తిన్న దాంతో సమానం అవుతుంది. మనకు బాగా ఎంత ఆకు అయితే కానీ అంత అవ్వదు. ఇది ఒక్కొక్క ఆకు అప్పుడప్పుడు నవ్వులు తింటా ఉంటే, రోజుకు ఒక్కొక్క ఆకు నవ్వులు తింటా ఉంటే మనకు కూరాకు కూడా తినిన దాంతో సమానం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఇది ఇప్పుడు ఈ చెప్పులు వేసేసి దీంట్లో నాటబోతాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.